ఈ షిఫ్టింగ్ వచ్చేసి ఎన్టీపీసీ రామగుండం నుంచి వెళ్ళి తమిళనాడు తూచుకుడికి అండి. రామగుండం నుంచి వెళ్ళి తూచుకుడికి 1400-1500 కిలోమీటర్లు ఉంటుందండి. సో మొత్తం క్లయింట్కి మొత్తం మేమే ప్రొవైడ్ చేసాం. ట్రాన్స్పోర్టేషన్ కానీ, ప్యాకింగ్ కానీ, లోడింగ్ కానీ, అన్లోడింగ్ కానీ మొత్తం మేమే ప్రొవైడ్ చేసినాం. మేము ఒక 5-6 మెంబర్స్ వెళ్ళాం లోడింగ్కి, ప్యాకింగ్ కానీ. మాకు లోడింగ్కి ఒక 5 hours 10 hours టైం పట్టింది, ఎందుకంటే నీట్గా ప్యాక్ చేయాలి కాబట్టి. సో అంత టైం పట్టింది. సో ఇంత లేకుంటే టోటల్గా బెడ్తో సహా టోటల్గా అన్నీ ప్యాక్ చేసేసి లోడింగ్ చేసేసినామండి. అక్కడ డెలివరీ కావాలంటే 2 days టైం పట్టింది, ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి. సో మనల్ని రెస్ట్ తీసుకోవాలి కాబట్టి. సో ఇద్దరు వెళ్ళిపోయారు అక్కడికి, ఎందుకంటే బండిలో పడుకోవడం కానీ రెస్ట్ తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇద్దరు వెళ్ళిపోయారు. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి కూడా కొంచెం ఈజీ అయిపోయింది. ఒక 2 hours అన్లోడింగ్ కూడా అయిపోయింది టోటల్గా. సో ఇది మాది ప్యాకింగ్ అన్నీ. అన్లోడింగ్ తీయలేదు, నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి అన్లోడింగ్ వీడియో తీయలేదు. వాళ్ళే అన్లోడింగ్ చేసేసుకొని మళ్ళీ వచ్చేసారు రిటర్న్. సో ఇది 1 month బ్యాక్ అయింది. ఇది షిఫ్టింగ్ చేసి కొంచెం వీడియో తీయడానికి కొంచెం టైం పట్టింది, వీడియో రావడానికి. కొందరు అన్నారు ఇంత కాస్ట్ ఎందుకు తీసుకుంటున్నారంటే, మేము ప్యాకింగ్ బేస్ అయ్యి మీ ఇంట్లో సామాను బేస్ అయ్యే తీసుకుంటామండి. మీరు ప్యాకింగ్, లోడింగ్, అన్లోడింగ్ మొత్తం మేమే చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ చేయాలి కాబట్టి దాని బేస్ అయ్యే తీసుకుంటాం.